అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ పార్టీ అంటేనే అందరికీ ఒక ఇమేజ్ ఏముంటుందంటే ఇది ఎక్కువగా అన్యాయాలు చేసిన పార్టీ అని, అరాచకాలు ఎక్కువగా చేసిన పార్టీ అని, అదేవిధంగా స్కామ్లు ఎక్కువ చేసిన పార్టీ అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ దానికి సాక్ష్యాలు ఏంటి? అసలు వాళ్ళు ఏం చేశారు? అంతలాగా అన్ని నిందలు అంత చెడ్డ పేరు మోస్తున్నారు కదా, అసలు వాళ్ళు ఏం చేశారు? ప్రజలకి అంతలా అన్యాయం చేశారా? అంతలా అక్రమాలు చేశారా? అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువ శాతం ప్రజలు ఎక్కువగా ద్వేషిస్తారు, నిందలు వేస్తూ ఉంటారు? నిజంగానే ఆ విధంగా ఆయన ప్రవర్తించారా? నిజంగానే అంతటి అక్రమాలు ఆయన చేశారా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అంత బ్యాడ్ నెగిటివ్ ఇమేజ్ రావడానికి కారణం ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అధికారంలో ఉన్నప్పుడేమో ఏమీ చేయకుండా, రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి చేయకుండా, మేము అది చేసాం ఇది చేస్తామని అబద్ధాలు చెప్పి, ఇప్పుడు అధికారం కోల్పోయాక 2024లో అధికారం కోల్పోయాక ప్రజెంట్ ప్రభుత్వం పైన లేనిపోయిన నిందలు వేసి విషప్రచారం చేయడంలో వైసీపీ ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో ఉందండి. అప్పుడే ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యి 15 నెలలు అవుతుంది. అంటే వైసీపీ అధికారం కోల్పోయి 15 నెలలు దాటేసింది. అప్పటి నుంచి మొదలు ఒక 2 నెలల గ్యాప్ తీసుకున్నారేమో అంతే. ఇప్పటి వరకు ప్రతి పథకం పైన, ప్రతి హామీ పైన, ప్రతి అభివృద్ధి కార్యక్రమం పైన, ప్రతి దాని మీద విషప్రచారం చేస్తూనే వచ్చారు. ఒక్కటి కాదు, ప్రతి దాని మీద ఏ పథకం అమలు చేసినా సరే ఈ పథకంలో ఇలాంటివి ఉన్నాయి అలాంటివి ఉన్నాయని ఇచ్చేంతవరకునేమో హామీలు ఇచ్చారు, సూపర్ 6 ఇచ్చారు అని హామీ ఇచ్చారు, కానీ నెరవేర్చలేదని చెప్పేసి ఒక్కొక్కళ్ళైతే ఇచ్చిన తర్వాత ప్రతి దాంట్లోని ఇది ఇలా ఉంది అది అలా ఉందని చెప్పేసి ఏదో ఒక నెగిటివిటీ పాయింట్ని ప్రజల్లో స్ప్రెడ్ చేయాలని విషప్రచారం చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా నాడు ప్రజావేదిక నిర్మాణానికి 9 కోట్లు ఖర్చు పెడితే అది ఏకంగా 900 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో మొట్టమొదటి కార్యక్రమం ఏదైనా చేశారంటే ఆ ప్రజావేదికను కూల్చేయడమే. కూల్చేసి పైశాచిక ఆనందాన్ని పొందారు. అంతేకాకుండా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎవరైతే తమకు వ్యతిరేక తీర్పులు ఇచ్చారో, వ్యతిరేక తీర్పులు అంటే న్యాయపరంగా తీర్పులు ఇస్తారు కదా, ఆ అధికారులను కూడా హైకోర్టు జడ్జిలపై తప్పుడు ప్రచారం చేసి నీచ చరిత్ర వైసీపీది, వాళ్ళపైన తప్పుడుగా హైకోర్టు జడ్జిలపై తప్పుడు ప్రచారం చేశారనమాట. ఇలాగా మాకు అన్యాయం చేశారు అని చెప్పేసి సొంత బాబాయిని పాశవికంగా గొడ్డల పోటుతో చంపి నారాసుర రక్త చరిత్రను ప్రచారం చేశారు. ఇప్పుడు దాకా ఆరోపణలు అయితే ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేయించారు తన బాబాయ్ వివేకానంద రెడ్డి గారిని అని, కానీ సాక్ష్యాలు అయితే బయటకు రాలేదు. విచిత్రం ఏంటంటే ఎవరు చంపారు అన్నది కూడా చాలామందికి తెలుసు. దాంట్లో ఉన్న సాక్షులుగా ఉన్నవాళ్ళు, నిందితులుగా ఉన్నవారు ఒక్కొక్కరిని చచ్చిపోతే రావడం చాలామంది, అంటే చచ్చిపోయారో చంపేయబడుతున్నారు కూడా ఎవరికి తెలియదు. రీసెంట్గానే దీని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా తన బాబాయ్ని ఎవరు చంపారు అనేది కనిపెట్టలేకపోయారా, లేదంటే కనిపెడితే మనం దొరికిపోతామని చెప్పేసి అసలు ఉత్సాహం, అసలు ఎటువంటి ముందడుగు కూడా వేయలేదన్నమాట. అంతేకాకుండా ప్రజెంట్ రాష్ట్రంలో అంటే గత ప్రభుత్వంలో ఎటువంటి విధ్వంసం జరిగిందో చూసాం. ఒకవైపు అభివృద్ధి లేదు, రాజధాని లేదు, మరోవైపు సంక్షేమం కొంతమందికి ఇవ్వడం, కొంతమంది లేకపోవడం. అంటే ప్రజలకు డబ్బు ఆశ కల్పించారండి. సంక్షేమం ఇవ్వలేదని నేను చెప్పను, కానీ ఇచ్చారు. కానీ ఎవరు డబ్బులు? అవి ప్రజల డబ్బులే. కొంతమందికి ఇస్తానని చెప్పి కొంతమంది ఇవ్వకపోవడం, ఇలాంటి ఇచ్చినట్టుగానే ఇప్పుడు మద్యం ధరలన్నీ పెంచేశారు. మద్యంలో కావచ్చు, నిత్యావసర వస్తువుల్లో కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ప్రతి దాంట్లోని కూడా మన రాష్ట్రం టాప్ రేట్లో. దేంట్లో? కేవలం ధరల్లో మాత్రమే. అలా ధరలు పెంచేసి ఇప్పుడు మేము ఇచ్చామని చెప్పుకుంటున్నారు. ఇచ్చే దాంట్లో కూడా చాలా స్కాములు జరిగాయి. అందులో మెయిన్ స్కాము ఆడదామాంధ్ర ఒకటి, అంతకన్నా మెయిన్ స్కాము లిక్కర్ స్కాము. ఇప్పుడు దాని గురించి ఇంకా సిట్ వారు దర్యాప్తు చేస్తున్నారు. రేపో మాపో అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా ఏం చేశారు వైసీపీ వాళ్ళంటే, నీచంగా మార్ఫింగ్ని ఉపయోగించి ఫోటోలను అప్పటి ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, ముగ్గురిని కూడా నీచంగా మార్ఫింగ్ చేసి నీచాతి నీచంగా బిహేవ్ చేశారు. ఇంకేం చేశారంటే వీళ్ళు పింక్ డైమండ్, లేని పింక్ డైమండ్ని చంద్రబాబు గారి ఇంట్లో ఉంది అంటే తిరుమలలో
ఒక పింక్ డైమండ్ ఉండేది. ఆయన అధికారంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అది లేకుండా చేశారు అని చెప్పేసి తప్పుడు ఆరోపణలు కూడా చేశారు. మొత్తానికి అంత దర్యాప్తు చేస్తే అలాంటి పింక్ డైమండే లేదు అని చెప్పేసి దేవస్థానంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా చెప్పడం జరిగింది. నీచులు ఎప్పుడుగా నీచంగానే ఉంటారని వైసీపీ ముఠాన్ని చూస్తే అర్థం చేసుకోవచ్చండి. ఇంకా ఏం చేస్తున్నారంటే రాష్ట్రంలో రాజధాని అమరావతిని మొదలుకొని విశాఖపట్నంలో పెట్టుబడుల దాకా ప్రతి అంశం పైన కూడా బురద జల్లే ప్రయత్నం వైసీపీ చేస్తుంది. అమరావతి పైన ఎంతటి దుష్ప్రచారం, అసలు మామూలు దుష్ప్రచారమా? వర్షం వస్తే చాలు వైసీపీ సోషల్ మీడియాలో మొత్తం కూడా అమరావతి మునిగిపోయింది, దీంట్లో చేపలు పట్టుకోవచ్చు, ఇది ఏంటిది ఆక్వా వ్యాలీగా అని కొంతమంది వాళ్ళ మాజీ నాయకులు కూడా చెప్పడం జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్న వ్యక్తులు కూడా చెప్పడమే కాకుండా అమరావతి పైన ఇది వేస్టల రాజధాని అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఒక జర్నలిస్ట్ కూడా చెప్పడం జరిగింది. సో ఇలాంటివే కాకుండా గత ప్రభుత్వంలో ఎంతటి దారుణంగా 5 ఏళ్లలో ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఎంత ఇబ్బంది పడ్డారో ప్రతి ఒక్కరు చూసాం. నేను అధికారంలోకి వస్తే బోల్డ్ మెగా డిఎస్సీలు ఇస్తాను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతలా ప్రయత్నించినా ప్రయత్నించినందుకు ఓట్లు వేశారు, కానీ ప్రజల్ని మోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు విశాఖలో చాలా పెట్టుబడులు తీసుకురావడమే కాకుండా చాలా రకమైన పథకాలు హామీలు ఇచ్చినా సరే, ఏం చేసినా సరే ప్రతి దాంట్లోనూ విష ప్రచారం చేయడంలో వైసీపీ ముందుంది జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తున్నారు. ఇటువంటి ప్రతి దానికి కూడా ఆఖరికి 25 లక్షల రూపాయల ఉచిత ఉద్యోగ పథకం ఇచ్చారు కదా, ఏంటిది యూనివర్సల్ హెల్త్ పాలసీ, దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఏం స్పందించారంటే ఎటువంటి లాభం లేకుండా ఇలాంటి పాలసీ ఇస్తారా అని చెప్పేసి దాని మీద కూడా వ్యతిరేకత. అంటే ప్రజలకు ఎటువంటి మేలు చేసినా సరే ఆయన ఓరవలేరు, అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇంకోటి ఏంటంటే ఒంటిమిట్ట పులివెందుల జడ్పీటీసీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, దేశంలో ఎక్కడో జరిగిన వీడియోలను ముడిపెట్టి మమ్మల్ని అన్యాయంగా ఓడించారని దొంగ ఏడుపులు ఏడవడం వైసీపీకి తెలిసిన నీచమైన రాజకీయం. ఇది మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. పులివెందుల అనేది వైసీపీకి కంచుకోట అని ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా, ఆ కంచుకోటలో రీసెంట్గానే ఎన్నికలు జరగడం అయితే జరిగింది, జడ్పీటీసీ ఉప ఎన్నికలు. ఆ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అనేది మొత్తం కంచుకోటను బద్దలు కొట్టుకుని గెలవడం జరిగింది. ఎక్కడ? పులివెందుల, ఒంటిమిట్ట 2 ప్రాంతాల్లో కూడా గెలవడం జరిగింది. సో అప్పుడేం చేశారు అంబటి రాంబాబు గారు, చాలా చాకచక్యంగా వ్యవహరించి ఎక్కడో జరిగిన ఒక వీడియోని రిగ్గింగ్ చేసుకుంటున్నారు ఓట్లు అని చెప్పేసి ఎక్కడో జరిగిన ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టి ఇది ఇలా జరుగుతుంది, టీడీపీ వాళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారని ఒక వీడియో పెట్టారు. కానీ ప్రజలు ఎప్పుడో 1960లోనే 1997లో బతకట్లా, 2025లో బతుకుతున్నారు. ఆ విషయాన్ని అంబటి రాంబాబు గారు గ్రహించలేకపోయారు. కాబట్టి అదొక ఫేక్ వీడియో, ఇక్కడిది కాదు, వేరే రాష్ట్రంలోనూ వేరే దేశంలోనూ జరిగిన వీడియో అని కనిపెట్టి గట్టిగా బుద్ధి చెప్పారు. అయినా సిగ్గు లేకుండా ప్రతిదానికి విషప్రచారమే. అమరావతి మీద కావచ్చు, ప్రతి పథకం మీద కావచ్చు, దేని మీద అయినా ప్రతి దాని మీద విషప్రచారమే. దానికి తోడు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు రెచ్చిపోవడం జరుగుతుంది. మరొక వైపు లిక్కర్ స్కామ్ కూడా ఒక తుది దశకు వచ్చేస్తుంది అనమాట. ఆఖరికి మొత్తం బస్సు అటు తిరిగి జగన్ గారి ఇంటికి వెళ్ళి దారిలో ఉంది, మధ్యలో ఉంది. ఇప్పుడు ఎవరైతే అనిల్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉన్నాడో అతని ద్వారా మొత్తం అతని పిఏ ఎవరైతే ఉన్నారో ఆ పిఏ ద్వారా సిట్ అధికారులు మొత్తం అంతా కూడా తెలుసుకున్నారు. రేపు మాపో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంది. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియోలో మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారో అన్నీ చెప్పలేకపోయాం, కానీ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. తీస్తే పెద్ద సినిమా తీయచ్చు. సో అన్ని అక్రమాలు అన్యాయాలు చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలంతా కూడా చాలా నీచంగా మాట్లాడుకుంటారు, అంతేకాకుండా దూషిస్తారు కూడా. అయినా సరే ఎటువంటి మొహమాటం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పట్లాగే చిరునవ్వులు చిందిస్తూ అబద్ధాలు చెప్పడానికి ప్రెస్ మీట్ల ముందుకు వస్తారు, కానీ ప్రజల సమస్యలని చెప్తూ ఉంటారు కదా, కానీ అసెంబ్లీకి మాత్రం వెళ్ళరు. సో గైస్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.